ఉచితాలు. ఉచితాలన్నీ నిజంగా ఉచితమేనా? ఒక్కసారి జనాలు ఆలోచించాలి. ఒకరోజు ఇవే ప్రభుత్వాలు 50 పైసలు పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించమని ధర్నా చేస్తే రైతుల్ని కాల్చి చంపిన ప్రభుత్వాలు సుమారు 15 సంవత్సరాలు అనుకుంటాయి. కాలం గిర్న తిరిగేసరికి ఉచిత విద్యుత్ ప్రయాణాలు, మహిళలకు 2500. ఇవన్నీ నిజంగా ఉచితమేనా? వీటికి ఏ వాల్యూ లేదా? ఇంత పెద్ద ధనాన్ని ప్రభుత్వాలు ఎలా సమకూర్చుకుంటాయి? నాకు తెలిసి 3 మార్గాలు ఉన్నాయి. ఒకటి, పన్నులు పెంచడం. 2, ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మడం. 3, ప్రజల వనరుల్ని తాకట్టు పెట్టి అప్పులు చేయడం. ఇంతకు మించిన మార్గాలు ఉన్నాయా ప్రభుత్వాల ముందు? ఇచ్చే గోరంత ఉచితానికి కొండంత సమయాన్ని వృధా చేసుకుంటారు ప్రజలు. ఈ ఉచితాల అమలు చేసే విధానంలో కూడా ప్రభుత్వాలకు కూడా అధిక ధనం వృధా అవుతూనే ఉంటుంది. ఇక్కడ ఉచితాలేమీ ఉచితం కాదు. ఇక్కడ